హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఈజీగా దొండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని 3 లేదా 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి చిట్లనిద్దాం. ఇప్పుడు ఇలా తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని 3 కప్పుల వరకు తీసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా 2 నిమిషాల పాటు వేయించుకుందాం. ఇలా వేయించుకోవడం వల్ల పచ్చివాసన లేకుండా ఫ్రై అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఎప్పుడు శనగిత్తనాల కారం పొడి కాకుండా ఇవాళ పచ్చికారం వేసి వేపుడు చేసుకుందాం. ఇప్పుడు 3 కప్పులకి సగానికంటే తక్కువ కప్పు వరకు వాటర్ తీసి యాడ్ చేసుకుందాం. కుక్కర్ మూత పెట్టుకొని 1 విజిల్ పెట్టి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు పచ్చికారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మిక్సీ జార్ తీసుకొని 8 లేదా 9 వరకు వెల్లుల్లిపాయలు, అలాగే మన కారానికి సరిపడే పచ్చిమిరపకాయలు, కొబ్బరి లేదా కొబ్బరి పొడి ఏదైనా ఉంటే అది యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కకు తీసుకుందాం. ఇప్పుడు విజిల్ పోయిందో లేదో చూసుకొని మూత తీసి చూసి ఇలా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకుందాం. చిటికెడు పసుపు, అలాగే మనం తయారు చేసి పెట్టుకున్న పచ్చికారాన్ని 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసి ఇలా మొత్తం ఒకసారి కలుపుతూ వేయించుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఇందులోకే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీరని కూడా వేసి ఒకసారి ఇలా బాగా కలిపేసి 1 నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ దొండకాయల ఫ్రై రెడీ. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.